చిట్యాల పట్టణంలో నూతనంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చిట్యాల పట్టణాన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పి, మున్సిపాలిటీ అయితే నిధులు కూడా బాగా వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, బాగా జరుగుతుంది, హైవే మీద అని చెప్పి ఆలోచనతోటి చిట్యాల పట్టణాన్ని మున్సిపాలిటీ చేసి అందులో భాగంగానే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారి నాయకత్వంలో చిట్యాల పట్టణానికి అనేక రకాల నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కూరగాయల మార్కెట్ కానీ, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, కూరగాయల మీద కానీ ఇటు నాన్ వెజ్ మీద కానీ డస్ట్ పడకుండా, వివిధ రకాల డిసీజ్ రాకుండా ఉండాలనే ఆలోచనతోటి సమీకృత మార్కెట్ అని ఒక దగ్గర ఎక్కడికి పోయినా కూడా కూరగాయలు నాలుగు రెండు ఒకే దగ్గర దొరికేటట్టుగా ఉండాలని చెప్పి ఇంత పెద్ద మార్కెట్కు 2 కోట్ల రూపాయలు పైచిలుకున్న నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మేమున్న కాలంలో కొంతమేరకు పని చేసుకుంటూ వచ్చినాం. తదనంతరం కొంత ఎలక్షన్ రావడంతో కాలయాపన జరిగి ఇప్పటికీ మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చి 22 నెలలు కావస్తున్నది. 24 నెలల్లో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కంప్లీట్ చేయాలనే సోయి మాత్రం రాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇలాంటివి చూడడు. మేము చేసిన పనులేమో కంప్లీట్ అయితేనే ప్రారంభోత్సవం చేస్తాడు, చేయవలసిన శంకుస్థాపన చేయాలనుకుంటే మీకు శంకుస్థాపన చేస్తే ఆ పలకలు పలగొడతాడు, కొత్తగా పలకేస్తాడు. మరి ఇక్కడ చిట్యాల పట్టణంలో రోడ్లకు నిలవన శంకుస్థాపన చేసినాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నీకు ఎందుకు గుర్తురాలి? డెవలప్మెంట్ నిధులు ఉన్నాయి కానీ. మరి మార్కెట్ యార్డ్ కూడా మరి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చిట్యాల మున్సిపాలిటీలో ఉన్నది. మరి కనీసం అధికారులతోటి ఇక్కడ ఉన్న మీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, చోటామోట లీడర్లు, వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకుని చిట్యాలు ఉన్న సమస్యలు ఏదైనా ఏ రోజైనా కొన్ని రోజులు అడిగినవా? కనీసం వాళ్ళ లీడర్లను కూర్చోబెట్టుకుని కానీ, అధికారులను కూర్చోబెట్టుకుని కానీ చిట్యాల సమస్యల మీద ఏ రోజైనా రివ్యూ చేసిన సందర్భాలు చూసినవా? మరి గతంలో కరోనా ఉన్నప్పుడు కానీ 4.5 సంవత్సరాల కాలంలో చిట్యాల పట్టణ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు అందరం కూడా రాజకీయాలు ఖచ్చితంగా చిట్యాల మున్సిపాలిటీ కూర్చొని కావాల్సిన నిధుల విషయంలో కానీ, చేయవలసిన పనుల గురించి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనులను పూర్తి చేసే కార్యక్రమం చేసినాం. కానీ ఈ రోజు ఆ పని లేదు. ఇలా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ రోడ్డు పక్కన ఉంటుంది, చూసుకుంటూ పోతుంది కానీ దీనికై పూర్తి చేయాలని రాదు. పక్కన మార్కెట్ యార్డ్కి సంబంధించినది కాంప్లెక్స్ నిర్మాణం. నన్ను ఎవరు కూడా కాంప్లెక్స్ నిర్మాణం కట్టాలని చెప్పలే. ఆ రోజు మాదిమలయ్య గారు చైర్మన్ గారు ఉంటే మరి కష్టపడి నిధులను సమకూరించి దాదాపు 1,60,00,000 రూపాయలతోటి కాంప్లెక్స్ నిర్మాణం చేసి ఇక్కడ సముదాయం ఉంటే కూడా హైవే మట్టి భువనగిరి రోడ్డుకి లుక్ ఉంటుంది, బాగుంటుంది, చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా అవకాశం కల్పించవచ్చు అని చెప్పి మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ కడితే రెడీ ఉన్న దానికే రూపాయ కట్ చేసినాం. కొంత బ్యాలెన్స్ అవ్వకుండానేమో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చేస్తాం, చేతులు రావు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అరిగి మరిగి ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నావు. మరి నువ్వు స్వతహాగా చిట్యాల మున్సిపాలిటీకి 10 రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టినట్టు చెప్పే సందర్భం ఉన్నదా? ఉన్న పలకలు తీసి మార్చి కొత్త పలకలు పెట్టడం కాదు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో చిట్యాలకు ఏం చేసినా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అది చేయకుండా ఉన్న నిధులను రెడీ ఉన్నటికి 2 సంవత్సరాల కాలయాపన చేసి ఈ రోజు ఎన్నికల కోసమే హరిబారు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఏ మాత్రం ఈ ప్రభుత్వానికి సిగ్గుశరం ఉంటే ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏంటంటే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పెండింగ్ ఉన్న సమస్యలను కూడా ప్రజలు ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాయమాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఇలా ప్రజలను చిట్యాల మున్సిపాలిటీ ప్రజలని ఏ రకంగా నట్టేట మోస్తాడని ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఇలా చిట్యాల మున్సిపాలిటీలో కొంతమంది చోటా మోటా నాయకులు పెట్టుకుని విచ్చలవిడిగా దందాలు చేస్తూ తప్పితే ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చే కార్యక్రమం మాత్రం చిట్యాలో లేదు.